విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. నాకు ప్రియమైన వాళ్ళతో నేను ఎప్పట్లాగే ప్రవర్తిస్తాను అని ఎవరైతే అనుకోగలుగుతారో వాళ్ళు ఒక అద్భుతమైన మనుషులండి. ఒక మనిషికి అన్నిటికన్నా గొప్ప సంతృప్తిని కలిగించే విషయం ఏంటో చెప్పనా? జీవితంలో ఎన్నో విజయాల్ని సాధించిన తర్వాత కూడా నేను సాధించిన ఫలితాలు నన్ను ఎంత మాత్రము పాడు చేయలేవు, నా వ్యక్తిత్వం తాలూకు కేంద్రం ఎప్పటిలాగే ఉంటుంది అనుకునే గొప్ప వ్యక్తి అండి. అలా అనగలగటం జీవితంలో అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అది మామూలు మనుషుల కన్నా పై స్థాయిలో జీవించటం, అయినా అందరితో కలిసి సమానంగా నడవటం, వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితికైనా వెళ్ళనేవాడు. పాత మిత్రులను కానీ పాత మనుషులను కానీ సమానంగా చూడగలగడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒకసారి ఒక మీటింగ్ అని నేను బాంబే వెళ్ళాను. అక్కడ నాతో పాటు ఒక 15 మంది ఉన్నారు. నేను అప్పటికే నా వ్యాపార రంగంలో కొంత ఎత్తుకి ఎదగలిగి ఉన్నాను. అక్కడ అనుకోకుండా నాకు ఒక 20 ఏళ్ల క్రితం నాటి మిత్రుడు ఒక అతను కలిశాడు. నన్ను చూసి ఒక్కసారిగా సెల్యూట్ చేసి, ఎట్లా ఉన్నావు ఏమిటి అని అడిగాడు. నా చుట్టూ ఉన్న 14 మంది కూడా అది గమనిస్తున్నారు. నువ్వు నా పాత మిత్రుడివే అయ్యుంటే ఇదివరకు ఇట్లా నేను ఎలా చేస్తానో అదే విధంగా నాకు రెస్పాన్స్ ఇయ్యి అన్నాడు. వెంటనే నేను కూడా తనకి అదే విధంగా కౌగిలించుకొని సాల్యూట్ చేశాను. అయితే నా చుట్టూ ఉన్నటువంటి మిత్రులందరూ చాలా కోపంగా విసుగ్గా నాకే చూడడం నేను గమనించాను. అయినా కూడా నేను ఆ సమయంలో నా మిత్రుడి కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. అదే నాకు కూడా ఆనందాన్ని ఇచ్చింది. అప్పటికే నేను ఎంత ఎత్తుకి ఎదిగాను అనేటువంటిది అతనికి అనవసరం. అతనికి కావలసింది నా పాత మిత్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది. అది నా స్నేహితుడికి గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నాకు కూడా కావలసినటువంటిది నా పాత స్నేహితుడు మాత్రమే, గొప్ప బిజినెస్ మ్యాన్ మాత్రం కాదు. ఒకరోజు మా అమ్మాయి నన్ను పిలిచి, నాన్న డిన్నర్కి బయటికి వెళ్దాం అంది. కాదురా, రేపు నేను ఎవరినో వేరే వాళ్ళని కలుసుకోవాలి, దానికోసం నేను నోట్ తయారు చేసుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే మా అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా అండి? తడుముకోకుండా, నువ్వు వాళ్ళని ఎల్లుండి కలుద్దు కానీ ఈరోజు మాత్రం నన్ను డిన్నర్కి తీసుకెళ్ళు అంది. మీ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు కావాలి, అంతేగాని గొప్ప వ్యాపారవేత్తో రాజకీయ నాయకుడు కాదు. మీ భార్య మిమ్మల్ని మీ బలహీనతలన్నిటితోటి సహా కోరుకుంటుంది తప్ప ఎటువంటి లోటు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని మాత్రం కాదు. మీ పిల్లలు కోరుకునేది కూడా అంతే. జాతిపితని కాదు, వాళ్ళకు కావలసింది వాళ్ళ నాన్నని. మీకు తెలిసే ఉంటుంది, 2 సూపర్ హీరోలు, ఒకటి సూపర్ మ్యాన్, రెండవది స్పైడర్ మ్యాన్. మనకి చక్కటి సందేశాన్ని నేర్పింది ఇదే కదా. ఆ 2 హీరోలు కూడా అందరిలాగే లోటుపాట్లు కలిగి ఉంటారు. చివరికి తాము ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పేందుకు కూడా భయపడతారు, జంకుతారు. అయినప్పటికీ పరిస్థితి సానుకూలంగా లేనప్పుడు వాళ్ళు దానికి ఎదురొడ్డి నిలబడతారు. నేను నా యూనిఫామ్ వేసుకుని నా వృత్తి ప్రపంచంలో పరిస్థితులు బట్టి అవసరమైతే కష్టమైన పనులు కూడా చేస్తాను, కానీ ఆ యూనిఫామ్ను తీసేసే సమయం అంటూ ఒకటి ఉంటుందని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎంతైనా ఇంట్లోని వాళ్ళకి మనసున్న మనిషి కావాలి, కానీ గొప్ప పనులు చేసేటువంటి వ్యాపారవేత్తో రాజకీయ నాయకుడు కాదు. అందుకే ఎప్పుడూ ఒకటి చెప్తాను, నాకు ప్రియమైన వాళ్ళతో నేను ఎప్పటిలాగే ఉంటాను అని. మనం అందరం కూడా అదే విధంగా ఉండాలని నా కోరిక. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.